యంత్రాలతో తవ్వే రేవుల్లో దోపిడీకి స్కెచ్, కూలీలతో తవ్వే రీచుల్లో ఇప్పటికీ ఇదే దందా. లారీకి 5 నుంచి 6,000 చొప్పున అదనపు వసూళ్లు, అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలండ. నదిలో ప్రొక్లైన్తో ఇసుక తవ్వి లారీల్లో లోడ్ చేయడానికి టన్నుకు కనీసం 25 రూపాయలు చొప్పున చెల్లిస్తే కానీ గిట్టుబాటు కాదు. అందుకే టన్నుకి 25 రూపాయల ధరతో ప్రభుత్వం టెండర్లు పెంచింది. ఊహించిన విధంగా వైఎస్ఆర్ జిల్లాలోని రీచ్లో అతి తక్కువగా 6 రూపాయలు, మరొక రీచ్లో 8 రూపాయలు చొప్పున గుత్తేదారులు కోట్ చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి బిడ్ ఖరారు చేయించుకుని రీచుల్లో దోపిడీకి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ప్రతి లారీకి అదనంగా 5 నుంచి 6,000 చొప్పున వసూలు చేయనున్నారు. ఇప్పటికే కూలీలతో మాన్యువల్ ఇసుక తవ్వకాల రీచులు టెండర్లు పొందిన వారు ఇదే దోపిడీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు వాళ్ళకి అండగా ఉంటున్నారు. టెండర్లపై గనుల శాఖ సంచాలకుల కార్యాలయం నుంచి జిల్లాల వారీగా మార్గదర్శకాలు ఇవ్వలేదు. మద్యం దుకాణాల కేటాయింపు మాదిరి ఓ రీచ్కి గనుల శాఖ నిర్ణయించిన ధరతో బిడ్లు ఆహ్వానించి లాటరీ విధానంలో గుత్తేదారుని ఎంపిక చేస్తే సరిపోతుంది. కానీ పోటీ పడేలా టెండర్లు ఆహ్వానిస్తుండటంతో గుత్తేదారులు తక్కువ ధరతో బిడ్లు పొంది దందాలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూలీలతో ఇసుక తవ్వకాలకు 112 రీచ్లకు అనుమతులు ఉండగా ప్రస్తుతం 60 చోట్ల తవ్వకాలు సాగుతున్నాయి. వీటిలో దాదాపు అన్నింటా ప్రతి లారీ లోడికి 5 నుంచి 6,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమంటే గిట్టుబాటు కావడం లేదని, నదిలోకి బాట వేసినందుకు ఖర్చు అయిందని స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలకు, అధికారులు, పోలీసులకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి దందాలు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈనాడులోనే వచ్చినటువంటి వార్త. ఇసుక దందా సాగుతుందని. కాకపోతే చంద్రబాబుకి తెలియదు ఇదంతా కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్నారు అన్నటువంటి కోణంలో ఇది తెలాపాపం తలాపిడికిడు అన్నదాన్ని కవర్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది.